నా డే 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నా జిమ్ టైమింగ్ వచ్చి 5-6. సో నేను 5 గంటలకే లేస్తాను. అప్పుడప్పుడు స్కిప్ చేస్తాననుకోండి, అది తర్వాత విషయం. ఇంకా జిమ్ నుంచి రాగానే ఇంకా మా హస్బెండ్‌కి లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఇంకా నా కోసం కూడా కొంచెం టిఫిన్ చేసుకుంటున్నాను. రాగి జావా, ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను. పాపకు కూడా ఈరోజు అదే పెట్టేస్తాను. నా స్టవ్‌ని కొంచెం ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడే వంట స్టార్ట్ చేశా కదా! వంటంతా అయిపోయిన తర్వాతే క్లీన్ చేస్తాను. అంతా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి మా హస్బెండ్ వెళ్ళిపోయారు. ఇంకా పాపని లేపేసి ఇంకా స్నానం చేపించాలి. ఇంకా అందుకని ఇప్పుడు అద్వితిని లేపుతున్నాను. చూడండి ఎంత లేపినా లేదు పాపం. ఒక టైమింగ్ అనేది సెట్ అయితే స్కూల్కి వెళ్ళాలి కదా రేపు, అప్పటికి సెట్ అవుతుందని నా బాధ. అందుకే లేపేస్తున్నాను. లేపడం అంటే నాకు చాలా బాధ, అద్వితిని లేపాలంటే. తను లేపి తను స్నానం చేపించేసేసి ఇంకా కొంచెం ఇల్లు చిమ్మేశాను మళ్ళీ నీట్గా ఇంకొకసారి. ఇంకా పాపకి నాకు ఇంకా టిఫిన్ రాగి జావా, ఎగ్స్ బాయిల్ చేసేసాను, తినేసాను, తాగేసాము. కాసేపు రిలాక్స్ అవుదాం అని చెప్పి టీవీ దగ్గర కూర్చుందాము. షార్ట్స్ చూస్తుండే అనుకోకుండా నా వీడియో ప్లే అయింది యూట్యూబ్లో. నాకు ఎంత సంతోషమో. సంతోషంతో పాటు కొంచెం షై అయ్యాను. ద్వితి అయితే అమ్మ అమ్మ నువ్వు కనిపిస్తున్న వీడియోలో పాప వచ్చింది అని చెప్పేసింది. నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. నువ్వేదో పెద్ద క్రియేటర్ అవ్వకపోయినా కూడా ఈ హ్యాపీనెస్ చాలు నాకైతే. ద్వితి చూడండి చాలా బాగుందమ్మా అని చెప్పి ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తుంది నాకు. రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇంకా నేను ఏమేం కావాలో అన్నీ రాసుకుంటున్నాను కూర్చొని. మా హస్బెండ్ వచ్చేటప్పుడు తెచ్చేస్తారు, వాట్సాప్లో పెట్టేశానంటే. ఇంకేందంటే అప్పటికప్పటికే టెన్షన్గా చేయడం కన్నా ముందు రోజు కూర్చొని నీట్గా రాసుకుంటాను ఏం కావాలని. ఇదే కాదు ఏదైనా కూడా ముందు రోజే ప్రిపేర్ చేసేస్తాను, నాకు అదే ఇష్టం. పీస్ఫుల్గా చేయాలనుకుంటాను ఏ పనైనా కూడా. కావాల్సినవన్నీ రాసేసి ఇంకా మా హస్బెండ్కి వాట్సాప్ చేసేసాను వచ్చేటప్పుడు తీసుకురమ్మని. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే ఇలా గడిచింది నాకు. మీకు ఎలా గడిచిందో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే గైస్.